కానీ రామాచారి గారు, నేనే ఒక 10 ఏళ్లుగా వింటున్నాను ఈ మాట మీ నోట. మాకంటూ ఒక భవనం కావాలి, భవనం కావాలని నేను 10 ఏళ్లుగా వింటున్నాను. నేను ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని, ఓకే నెక్స్ట్ ఇయర్ 2 ఏళ్లకో 3 ఏళ్లకో అయిపోతుందని. ఇప్పటికీ అవ్వలేదు అది. మీరు ఏదైతే కలగంటున్నారో సొంత భవనం అన్నది, ఈ వాల్టీకి కూడా అది సాకారం కావట్లేదు. ఏంటి కారణం ఏంటి? ఎందుకు అంటే ఇప్పుడు మేము అప్పుడు ఒక కొన్నేళ్ల క్రితం అండి గవర్నమెంట్ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యామండి. బాలుగారు నేను వెళ్ళి అప్పుడున్న సీఎం గారిని కలిసాము, రాజశేఖర రెడ్డి గారిని కలిసి, రమణాచారి గారు ఇనిషియేట్ చేసి కలిసాము. అప్పుడు అయిపోతుంది అనుకున్నామండి. ఎందుకో మరి ఆ రాజకీయ పరిస్థితులు అప్పుడున్న దేంతోనో మొత్తానికి అది వర్కౌట్ అవ్వలేదు. పాపం ఇప్పటికీ రమణాచారి గారు మాకు భవనం కోసం ట్రై చేస్తున్నారు. సో అప్పటి నుంచి గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నామండి. ఇంకా అది కాదని ఇప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు ఒక 1000 గజాలు తీసుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నాం. ఒక 1000 గజాల్లో మేము ఒక ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఆర్కైవ్స్ పెట్టేసి మొత్తం మన తెలుగు సంగీత సంపద, సాహిత్య సంపద అంతా తరతరాలకు అందించాలి, ఇంకా ఎక్కువ, ఇంకా విస్తృత స్థాయిలో మనం ఇది చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నామండి. ఇప్పుడు మన అకాడమీకి జంట నగరాల్లోంచే కాకుండా అన్ని ఊర్ల నుంచి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోంచి అన్ని ఊర్ల నుంచి వస్తారండి బస్సులు, రైళ్ళు ఎక్కి ఒక మదరు ఒక చైల్డ్ని తీసుకొని వస్తుంది. ఎక్కువ మదర్స్ తీసుకొస్తారు. వాళ్ళు 3 బస్ స్టాండ్లలో, 3 రైల్వే స్టేషన్స్, 2 బస్ స్టాండ్స్లో దిగి అక్కడి నుంచి ఆటోనో క్యాబో తీసుకొని వస్తారు. వచ్చి మళ్ళీ సాయంత్రం. అందుకోసం మేము సిటీ సెంటర్లో కావాలని చూస్తున్నాం. ఒక 1000 గజాలు మేము సంపాదించుకొని అక్కడ ఈ క్లాస్ రూమ్ కట్టుకోవాలని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము అప్రోచ్ అవ్వబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇప్పుడు కొంచెం కళాకారులకి, కళలకి చాలా పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక అవార్డు కూడా ఇచ్చారండి, ఎమినెంట్ పర్సనాలిటీ అవార్డు కూడా ఇప్పుడు చిన్న ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. సో ఎంకరేజ్మెంట్, కల్చరల్ అఫైర్స్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎల్ఎంఏని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఏ పెద్ద ప్రోగ్రామ్ అయినా మా పిల్లలతో పాడించడం, నాతో చేయించడం, ఇవన్నీ మన ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ దాంట్లో కూడా ఒక 100 మంది పిల్లలతో పాడించాము. సో ఇప్పుడు మాకు ఆశగా ఉందండి. డెఫినెట్లీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, డెఫినెట్గా ఆయనకు సాహిత్యం, సంగీతం అంటే చాలా, మీకు తెలుసు ఎంత ఇష్టమో. సో ఆయన స్వతహాగా ఆయన కవి కాబట్టి ఆయనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని వినికిడి మాకు చాలామంది చెప్తుంటారు. ఆయన రోజు సంగీతం, పాటలు వింటారు. ఆయన దగ్గరికి వెళ్ళే రైట్ అప్రోచ్ మాకు ఇంకా దొరకట్లేదండి. ఇప్పటికీ పెద్దవాళ్ళు చాలామంది మేము తీసుకెళ్తామని, ఏదో ఒక శుభ తరుణంలో ఆయన దగ్గర మీలాంటి ఛానల్స్ అందరూ కూడా కలిసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడము, మన గురించి చెప్పడము, మన పిల్లల పాట వినిపించడము, సార్ ఇన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నామేమో అని చెప్పబోతున్నాం. అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాకు యుఎస్ఏలో ఇప్పటివరకు నేను 2009 నుంచి నేను ప్రతి సంవత్సరం యుఎస్ఏలో నేను క్లాసెస్ తీసుకుంటాను. వెళ్ళి అక్కడ వర్క్షాప్స్ చేస్తాం. అక్కడ ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో 200 మంది ఉన్నారు. అందరూ స్టూడెంట్స్కి ఇప్పుడు నేను మోటివేట్ చేస్తున్నాను, బాబు మనం కూడా గవర్నమెంట్ని కూడా అడుగుదాం, మనం కూడా తలా ఒక చేసి అని మా స్టూడెంట్స్ అందరికి మోటివేట్ చేసి 2009లో అండి, 2014లో అనుకుంటా, నేను గీతామాధురి, కృష్ణ చైతన్య, సాకేత్, ప్రణవి, తర్వాత నందు, రాజు ఇమిటేషన్, మేమందరం వెళ్ళి తానా ఆధ్వర్యంలో TV5 వాళ్ళ సౌజన్యంతో ఒక 10 షోస్ చేసామండి. చేసి కొంత అమౌంట్ మాకు కలెక్ట్ అయింది. ఇక్కడ కూడా ఒక కార్పస్ ఫండ్ షో చేసాం. ఫస్ట్ ఎల్ఎంఏ ఇది పూర్తిగా ఉచితం కాబట్టి మాకు మీ రెంట్లు అవన్నీ కట్టుకోవడానికి ఉండాలని బాలుగారు, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, అప్పుడున్న ఇక్కడున్న అందరు సింగర్స్ కోఆపరేట్ చేసి ఒక షో చేసాం మేము ఇక్కడ. అప్పుడు కొంత అమౌంట్ వస్తే కార్పస్ ఫండ్ ఇలా మేము, తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు అడగకుండానే ఆయన డొనేషన్స్ ఇచ్చారు. ఇలా సువర్ణ భూమి వాళ్ళు, అలా ఇప్పుడు చాలామంది, బాలుగారు ఇచ్చారు, రాఘవేంద్రరావు గారు ఇచ్చారు, ఇలా ఫండ్స్ కొంత పెట్టామండి. కాకపోతే మాకు ఒక ప్లేస్ అనేది ఇప్పుడు మేము అక్వైర్ చేసుకోగలిగితే కట్టుకోవడానికి మాకు ఉందండి. ఇంకా చాలామంది మాకు ప్లెడ్జెస్ చేశారు, మేము సిమెంట్ ఇస్తామని, మేము ఐరన్ ఇస్తామని, మేము ఎలక్ట్రిసిటీ ఇస్తాం, మేము ఫర్నిచర్స్, ఇలా ప్లెడ్జెస్ ఉన్నాయి. సో మాకు 1000 yards మాకు సిటీ సెంటర్లో కావాలి. దానికి ఏం చేశానంటే డొనేట్ అ యార్డ్ ఫర్
ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని ఒకటి చిన్న లాంచ్ చేయబోతున్నాను. ఇప్పుడు జస్ట్ నేను ముఖతః చెప్తేనే చాలామంది డొనేట్ చేస్తున్నారండి. అట్లా మాకు ప్రపంచవ్యాప్తంగా ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు కూడా పూనుకొని మీలాంటి సంస్థలు తర్వాత ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఏ ఛానల్స్లో అయినా మా పిల్లలు వెళ్ళి ఏ పండుగలకైనా పాడుతున్నారు అంటే ఛానల్స్ ఎల్ఎంఏ అవినాభావ సంబంధంతో ఉంటాం ఎప్పుడు. ఇక్కడున్న కళా సంస్థలు మేము ప్రతి వాళ్ళకి మేము బంధువులం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని ఎల్ఎంఏ అందరి బంధువు. ఇక్కడ మాకు ఇలా ఏ భేదాలు ఉండవు. ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా, ఏ సంస్థలు పిలిచినా, తర్వాత బోల్డ్ అని మేము హుదూద్ తుఫాన్ అయింది అప్పుడు మేము ఒక 2000 కిట్స్ మా పిల్లలు ఒక 1 వీక్ సరిపడా సామాను బట్టలు మందులని 2000 కిట్స్ పంపించారు. చెన్నైకి పంపించాం. తర్వాత మా దగ్గర చాలామంది పిల్లలు ఊళ్ళల్లోంచి వస్తారు, బిలో పావర్టీ లేని వాళ్ళందరికీ రాన్పోన్ ఛార్జెస్ ఎల్ఎంఏనే ఇస్తుంది. ఒక 10-15 మందికి ఫీజులు కడుతున్నాం. సో మా దగ్గర ఫీజులు కట్టి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బీటెక్లో ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఎస్ ఎంసీఎల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా తర్వాత వికలాంగులకి మేము వెహికల్స్ కొనిచ్చాము, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కొనిచ్చాము. వాళ్ళకి ఏం కావాలంటే అది అంటే మా పరిధిలో అంటే కొనిచ్చామంటే మాకుండే పోషకులు వరల్డ్ వైడ్ ఉండే మా సపోర్టర్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి ఇక్కడ దాకా కాలు తీసేశారండి. ఆ అమ్మాయికి బస్సు ఎక్కరాదు, ఆటో ఎక్కరాదు, చెక్క కాలు ఉంది. అయితే అమ్మాయి ఎలా అంటే అమ్మాయి ఒక చిన్న టెక్నికల్ కోర్స్ చేసింది, ఒక మెడికల్ డెంటల్ దాంట్లో అసిస్టెంట్, టెక్నికల్ ల్యాబ్ అసిస్టెంట్. ఆమె వెళ్ళాలి రావాలంటే ఆమెకు ఒక 3 వీలర్ కావాలి. అది నేను కావాలంటే మా వన్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఫ్రమ్ న్యూ జెర్సీ వెంటనే స్పాన్సర్ చేశారు. ఇలా చాలామందికి ఫీజులు స్పాన్సర్ చేయించడం ఇలాంటివి. ఎల్ఎంఏ నుంచి మ్యూజిక్ యాక్టివిటీసే కాకుండా చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం కూడా సొసైటీలో మనవంతుగా ఉడతా భక్తిగా ఏదైనా చేయాలనే దృక్పథంతో కూడా మేము వెళ్తున్నాం. తర్వాత గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇప్పుడు షీ టీమ్ అని పెట్టారు మన ముఖ్యమంత్రి వర్యులు స్త్రీల రక్షణ కోసం. దానికి కూడా మేము మొత్తం నా స్టూడియోలో మా వంతుగా మేము వాళ్ళని ఎవరిని డబ్బు తీసుకోకుండా ఫ్రీగా మొత్తం పాటలు దానికి సంబంధించిన అన్నీ మేము చేసి ఇచ్చాము. ఎందుకంటే మా సొసైటీలో మేము కూడా మెంబర్సే. సో మా ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు. అందరి రక్షణ కోసం గవర్నమెంట్ పెట్టినప్పుడు సపోర్టింగ్ గవర్నమెంట్, బీయింగ్ విత్ గవర్నమెంట్. సో దేర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సంక్షేమ పథకాలకు మేము ఏం చేయగలమో అది చేస్తూ పోతున్నాం. అలాగే మీకు ఇప్పుడు ఎంతవరకు ఆ హోప్ ఉందండి? అంటే ఎంత త్వరలో మీరు కన్న కళ సాకారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? 1000 yards అన్నవి నాకు తెలిసి ఎంత త్వరలో జరగబోతుంది? చాలా మంది ముందుకు వస్తున్నారండి. చాలా మంది ఇంకా నేను అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాను. అన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి డొనేట్ ఏ యార్డ్ టు మ్యూజిక్ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని ఒక యార్డ్కి 50,000 రూపాయలు 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని మేము ఏం చేస్తాం దానికంటే ఒక సపరేట్ అకౌంట్. ఇప్పుడు మాకు ఎల్ఎంఏ ఒక ట్రస్ట్ అండి. ఆ ట్రస్ట్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఎవరైనా మాకు డొనేషన్ ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది 50%. సో ఆ ట్రస్ట్కి మాకు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాకు అకౌంటు, మాకు ఒక ఆడిటరు, తర్వాత మాకు ఎఫ్సిఆర్ఏ కూడా ఉందండి. ఫారిన్ ఫండ్స్ కూడా అఫీషియల్గా మాకు రావచ్చు. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేస్తే వాళ్ళు మొత్తం మా సంస్థని మొత్తం చెక్ చేసి అన్నీ చూసి మాకు ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫారిన్ నుంచి ఎవరైనా పంపించాలన్నా మాకు డైరెక్ట్గా ఎఫ్సిఆర్ఏ అకౌంట్ నెంబర్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇట్స్ లీగల్. అలా మాకు ప్రతి సంవత్సరం మేము ట్యాక్స్ ఫైల్ చేస్తామండి. సో ఎవ్రీథింగ్ అన్ని పేరెంట్సే చేస్తారండి. మా పేరెంట్స్లోనే ఒక ఫైనాన్స్ కమిటీ ఉంటుంది. వాళ్ళే కూర్చొని ఆ పేరెంట్స్లో బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళే కూర్చొని చక్కగా దాన్ని ఫైనాన్స్ని చక్కగా చూసుకుంటారు. తర్వాత పర్సనల్గా ఎవ్వరు ఒక పైసా తీసుకోండి. మేము ట్రస్ట్ అయినా నేను కానీ మా ట్రస్ట్ మెంబర్స్ కానీ ఎవరికి కూడా మేము శాలరీస్ కానీ ఏం తీసుకోమండి. పైగా మా ఫాదర్ పేరు మీద నేను కూడా కొంత డొనేషన్ ఇచ్చాను. సో ఇలా ఏంటంటే ఒక చిత్తశుద్ధితో అందరం, నేను మా ఎల్ఎంఏ పేరెంట్స్ తర్వాత సపోర్టర్స్ అందరూ కూడా ఒక ప్రాపర్గా పనిచేస్తూ ఆ సంస్థను డెవలప్ చేశారు. నాకు ఇప్పుడు ఏం నమ్మకం ఉందంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాకేంటంటే ఒక్కళ్ళనే వెళ్ళి మీరు ఒక 5 కోట్లు ఇవ్వండి అని అడిగితే వాళ్ళ పెయిన్ఫుల్గా ఉంటుందండి. నాకేంటంటే వర్షం చూస్తే వర్షం లాగా ఉండాలండి. చినుకు అంతా చేరి ఒక చెరువు నిండుతుంది. తర్వాత ఇప్పుడు ఒకళ్ళకి 100 రూపాయలు అవసరం అనుకోండి, 100 రూపాయలు ఒకళ్ళని అడిగితే ఆయనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ తలా ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇచ్చిన వాళ్ళకి పెయిన్ ఉండదు, ప్లస్ 100 రూపాయలు అవుతాయి. ఇలా నా కాన్సెప్ట్ అండి. ప్రపంచంలో ఇంతమంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. తర్వాత ఎల్ఎంఏ అంటే ఏంటో అనేది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇదేదో ఎక్కడో పుట్టలో పాములాగా ఉన్నది కాదు సంస్థ. ఎల్ఎంఏలో ఏం జరుగుతుందో ప్రపంచం అందరికీ తెలుసు.
ఎల్ఎంఏలో నేర్చుకుంటున్న పిల్లలందరూ ఇప్పుడు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళిపోయారు. సో పలానా వాళ్ళు ఎల్ఎంఏ పిల్లలు, ఎల్ఎంఏ వల్ల ఈ రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు ఐ డ్రీమ్ వాసు గారే ఆయనంతలో ఆయనే ఎల్ఎంఏ ద్వారా బాగా చేస్తున్నారండి మీరు, మేమేం చేయగలం మిమ్మల్ని అట్లా నేను అడగకముందే వాళ్ళే మేమేం చేయగలం మీకు అని ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళకి వాళ్ళే సంస్థలు కానీ ఛానల్స్ కానీ చాలామంది వాళ్ళకి వాళ్ళే మేమేం చేయగలమని ఇప్పుడు అడుగుతున్నారండి. ఇప్పుడు ఆ తరుణం ఆసన్నమైంది. సో మీరు మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారండి, యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. 18 ఏళ్ళుగా మీరు ఫ్లాలెస్గా పనిచేస్తున్నారు, మీ గురించి ఎప్పుడు మేము నెగిటివ్ వినలేదు. సో అందరూ మంచిగా మాట్లాడుతున్నారు మీ గురించి, అది చాలండి. అదే మనకి పెద్ద పబ్లిసిటీ. ఆ చిత్తశుద్ధి అదే మాకు ఈ బిల్డింగ్ కట్టిస్తుందని నేను అనుకో. అలాగే డెఫినెట్గా ఒక్కసారి కనుక మేము ముఖ్యమంత్రి వర్యులు గారిని కనుక కలిసి ఆయనకు మేము ఆయన దృష్టిలో కనుక పడితే డెఫినెట్గా మాకు సహాయం జరుగుతుందండి. మేము ఆయన చేయరు అనుకోవట్లేదండి, ఆయన దగ్గరికి వెళ్ళే తరుణం మాకు రావట్లేదు. వెళ్ళామంటే ఆయనకు ఇలా చూస్తేనే పసిగడతారు ఏంటి అంత షార్ప్ ఆయన, మీకు మనకందరికి తెలుసు. సో ఆయన మంచి చెడు అనేది ఆయనకు ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది. సో కాబట్టి మేము ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇది చేస్తున్నాము ఈ పనులు అని చెప్తే డెఫినెట్గా మాకు ఆయన దగ్గర నుంచి సహాయం అందుతుంది అనే నమ్మకం 100% మాకు ఏమాత్రం. అలాగే చాలామంది ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మంత్రులు కొంత ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా ఎల్ఎంఏ అంటే ఏంటో తెలుసు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మా దాంట్లో ఉన్నారండి, చదువుకుంటున్నారు. కాబట్టి అందరూ తరుణం ఆ టైం కోసం వెయిట్ చేసి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉండే మీరిచ్చే ఈ డొనేషను సార్ గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్ప్ కానీ ఇదంతతో డెఫినెట్గా నేను ఈ సంగీతాలయాన్ని నిర్మిస్తాను. ఇంకొక సంతోషమైన వార్త మీకు చెప్తాను. నా తర్వాత ఏంటి, మా వాడిని అడిగాను సాకేత్ని, ఎలా నాన్న నా తర్వాత అంటే, లేదు నాన్న నాకు వాడు ప్రామిస్ చేశాడు, నా కొడుకు ఏంటో నేను చెప్పలేను కానీ నా జీవితకాలం ఉన్నంత వరకు ఈ మిషన్ నేను నీ తర్వాత నేను కొనసాగిస్తాను అని మా పిల్లలిద్దరు నాకు ప్రామిస్ చేశారు. సో నేను గ్యారంటీ ఇవ్వగలను, సాకేత్ హయాం దాకా ఇది నడుస్తుంది. ఇంకోటి ఇది పరంపర, వాడు కూడా వాడి పిల్లల్ని డెఫినెట్గా వాడు ఇన్కల్కేట్ చేసి వాడు కూడా మోటివేట్ చేసి ఈ సంస్థ ఇలా చిరకాలం ఉంటుందని, ఎక్కడ సింగర్స్ ఉంటారయ్యా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని ఒక పేరు ఎప్పటికి శాశ్వతంగా ఉండే సంస్థని ఆ సంగీతాలయాన్ని డెఫినెట్గా కడతానండి. అయితే ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ పేర్లు చెక్కిస్తున్నానండి. ఇప్పుడు మేము పెద్ద హాల్ కడతాం కదా, చాలామంది అంటారు ఎందుకండి అవసరమా, మేము మాకేం పబ్లిసిటీ కోసం ఇవ్వట్లేదంట. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక ఫీల్ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు, వాళ్ళ మనవల్ని తీసుకొని వచ్చారు, ఒరే ఈ సంగీతాలయంలో మనం కూడా ఉన్నాం, మన పార్టిసిపేషన్ కూడా ఉంది, చూడు ఇక్కడ పేరు ఉంది అని చూసుకునేటట్టు శాశ్వతంగా ఉండేట్టు వాళ్ళు సూచించిన పేరు, వాళ్ళ అమ్మగారిది కావచ్చు, వాళ్ళ తాతగారిది కావచ్చు, వాళ్ళ వంశం పేరు కావచ్చు, ఏదన్నా సంథింగ్ ఆ పేరు మనము అక్కడ గోడలకి చెక్కిస్తాం. ఒక 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇంకో తరం వచ్చి కూడా చూసుకోవచ్చు. సో అది మనం చేసే కృతజ్ఞత అంతే. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, A Dialogue with Prema, only on iDream.